హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా నేను మీతో ఒక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నా. వ్లాగ్ అంటే ఇప్పుడు కొంచెం మీతో మాట్లాడాల్సింది ఏంటంటే, మరి చాలా రోజుల నుంచి నేను గుండు చేయించుకున్నప్పటి నుంచి గుండు బాగుంది అని గుండుకు దిష్టి పెట్టారబ్బా. నైట్ టంగ్ మన డోర్ తగిలింది, అసలు ప్రాణం అల్లాడిపోయింది అనమాట. చాలాసేపు నాకేం అర్థం కాల ఏం నడుస్తుందో. కొంతసేపు అలా కూర్చున్న తర్వాత సెట్ అయిందనమాట. అప్పుడు పర్లేదు బాగానే ఉంది, గుండుకి ఏమి బ్లడ్ వచ్చేంత దెబ్బ అయితే తగలలేదు అని అనుకున్నా. అది ఏమైందంటే, మేము ఇక్కడ హాల్లోనే పడుకుంటాము. అక్కడ టేబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టుకుంటాం, గాలి రావట్లేదు, సమ్మర్ కదా, మనకు అసలు ఊపిరి రావట్లేదు అనమాట, చెమట పోస్తుంది. అందుకని ఫ్యాన్ పెట్టుకున్నాం. అక్కడ డోర్ కూడా ఓపెన్ చేసే ఉంది. ఏమైందంటే డోర్ వేద్దాము అని చెప్పేసి వెళ్ళాను. ఆ డోర్ కి ఫ్యాన్ అడ్డంగా ఉందనమాట. నేను సరిగా చూసుకోకుండా ఆ ఫ్యాన్ నాకు కదలట్లేదు కదా అని చెప్పేసి కొంచెం మూవ్ చేద్దామని కూర్చున్నా. పైకి వేసేటప్పుడు ఆ డోర్ కి గొల్లెం ఉంటది కదా, ఆ గొల్లెం తగిలింది. అసలు ప్రాణం అల్లాడిపోయింది అనమాట. తగలటం కూడా ఇట్లా పైకి లేసాను కదా, ఇక్కడ తగిలింది. ఇంకా నాకేం అర్థం కాలే, పడిపోయానేమో అనుకున్నా. మా ఆయన, నేను గట్టిగా అరిచా. ఆ అరుపుకి పడుకున్న మా ఆయన కూడా లేచి చూశారు. అంటే బ్లడ్ వచ్చేంత ఏం తగలలేదులే, కానీ తలకి చిన్న దెబ్బ తగిలినా పెద్ద దెబ్బ తగిలినా అందులో ఈ మధ్య కొంచెం హెడేక్ అదంతా బాగా వస్తుంది కాబట్టి అసలు ఎక్కువ పెయిన్ వచ్చేసింది అనమాట. కొంతసేపు ఒక 5 minutes అలా సెట్ అయ్యాను. సరే అది పోతే పోయింది, సరే చూసుకోకుండా తగిలిందిలే అనుకోవచ్చు. మళ్ళీ ఇవాళ పొద్దున్నే, ఈ రోజు అసలు నా టైం ఏం బాగాలేదబ్బా. ఇవాళ నిన్న అసలు ఏం బాగాలేదు, ఏదో ఒకటి అవుతానే ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక దెబ్బలు తగులుతానే ఉన్నాయి, మరి ఎందుకనో. అయితే పొద్దున్నే గారెలు వండుతున్నా. ఇది ఈ వీడియో ఎప్పుడు తీసానంటే, ఉగాది రోజు కాదు, మొన్న ఉగాది అంటే 3వ రోజు అనమాట. ఉగాది అయిపోయిన తర్వాత సెకండ్ డే ఒక వ్లాగ్ తీసాను, అది కూడా షేర్ చేశాను అనుకుంటా మీకు. ఈ వీడియో ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా, అందుకని నేను కరెక్ట్ టైం చెప్పలేకపోతున్నాను. ఉగాది అయిపోయిన తర్వాత థర్డ్ డే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అయితే గారెపిండి నేను కొంచెం ఎక్కువ పప్పు పోసేసాను, మినపగుళ్ళు. అందుకని చెప్పేసి ఒకే రోజు వండడం ఎందుకని కొంచెం పిండి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఆ గారెలు వండుతుంటే నేను ఏదో ఆలోచించుకున్నా ఉన్నా. ఆ టైంలో కూడా పని మీద ధ్యాస లేదు. ఫస్ట్ పిల్లలు చేసేంత వరకు కొంచెం జాగ్రత్తగా అవ్వాలి కదా అని చెప్పి వేసాను, కానీ ఇంకా మాకు వేయాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఏదో ఆలోచిస్తా ఉన్నాం. ఏం ఆలోచిస్తున్నానో ఏమో, తక్కువని ఇలా గంటలో నుంచి గారె ఇంత, అది ఇక్కడ బాండీ ఉంటది కదా, ఈ హైట్ లో నుంచి గారె గంటలో నుంచి కింద పడిపోయింది అనమాట. ఆయిల్లో పడిపోయింది, కాలే ఆయిల్లో తీసేటప్పుడు. అప్పుడు ఇద్దండి, ఇక్కడ ఆయిల్ పడింది. మీకు జూమ్ లో చూపిస్తాను, ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అప్పటికప్పుడే స్కిన్ లేచిపోయింది అనమాట. లక్కీగా కొంచెం ఇంతే పడింది, డ్రెస్ మీద పడింది. డ్రెస్ మీద పడితే మనకి ఏమంత ఇబ్బంది ఉండదు కాబట్టి మనకు అసలు ఇబ్బంది ఏం లేదనమాట. పడినా కూడా కొంచెం జస్ట్ లైట్ హీట్ అనిపించింది అంతే. కానీ ఇక్కడ డైరెక్ట్ స్కిన్ మీద పడేసరికి అప్పటికప్పుడే నేను ఇలా అన్నా, అంటే తగలంగానే ఇలా అన్నాను. అప్పుడు స్కిన్ అప్పటికప్పుడే పప్పు కట్టేసి స్కిన్ మొత్తం కూడా ఊడి వచ్చేసింది. అది కూడా చూపిస్తాను. అంతకుముందు ఒకసారి ఇక్కడ తగిలింది, అది తగ్గక ముందే మార్క్ పడిపోయింది అనమాట, మచ్చ. ఆ తగ్గక ముందే మళ్ళీ ఇద్దండి ఇక్కడ పడిపోయింది. ఏంటో ఈ రోజు నా టైం అస్సలు ఏం బాగాలేదబ్బా. ఇంకా ముందు రోజంతా అయిపోయే లోపల ఏమైందో నాకు కూడా తెలియదు. మూనిగే నక్క మీద 3 ఇత్తులు తాడికాయ పడ్డట్టు అయిందనమాట నా పని. నైటే గుండు పగిలిపోయిందిరా నాయన, దెబ్బ తగిలిందని అనుకుంటే ఇద్దండి ఆయిల్ చూడండి అప్పటికప్పుడే బొబ్బు వచ్చేసి, నేను హ్యాండ్తో మామూలుగా టచ్ చేస్తాం కదా, అలా టచ్ చేయగానే స్కిన్ ఊడొచ్చేసింది అనమాట. నా టైం అస్సలు బాగాలేదండి. నిన్న కూడా అంతే అయింది, నైట్ కూడా అంతే అయింది, ఇప్పుడు కూడా అంతే అయింది. ఇద్దండి అంతకుముందు కార్తీక మాసంలో గారెలు వండుతుంటే కూడా అలానే ఆయిల్ పడింది. ఆ మార్క్ ఎందుకని ఇంకా అలా ఉండిపోయింది అనమాట. నేను తర్వాత అయినా తగ్గిద్ది అనుకున్నాను కానీ తగ్గలేదు. ఇంకా మచ్చ అలానే ఉండిపోయింది. అది తగ్గకుండానే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా ఇంకోటి తగిలిందనమాట. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను రిపీటెడ్ గా గుండు వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి రిపీటెడ్ గా నన్ను క్వశ్చన్ అడుగుతున్నారండి చాలా మంది, అక్క రీషేవ్ ఎప్పుడు చేయించుకుంటారు అని. ఫస్ట్ నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి, ఏంటంటే రీషేవ్ చేయించుకున్నాక గుండు చేయించుకున్న తర్వాత ఒక 1 week లోపల రీషేవ్ చేయించుకుంటే హెయిర్ ఒత్తుగా పెరిగిద్ది, వాల్యూమ్ ఎక్కువ ఉంటది అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. దగ్గర ఒక 100 కామెంట్స్ అయినా వచ్చాయి. ఒకళ్ళే చెప్పట్లేదు, చాలా మంది నాకేంటో ఒక టీం లాగా ఉండి కావాలని మెసేజ్లు చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది నాకు. కానీ ఇంకా నేనైతే అంతగా రియాక్ట్ అవ్వాలని అనుకుంటు. ఫస్ట్ లో అయితే మనకి తెలియదు కాబట్టి అంత విసిగించలేదు కాబట్టి నేను ఫస్ట్ కామెంట్స్ కి రిప్లై ఇచ్చాను అనమాట. ఓకే ట్రై చేస్తాను, ఇప్పుడైతే ఏం ప్లానింగ్స్ లేవు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను అని చెప్పేసి చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అంటే
నాకు తెలిసి వాళ్ళు హోమ్ సర్వీసెస్ చేసే వాళ్ళు అయి ఉంటారు. అంటే ఈ సెలూన్ ఫీల్డ్ లో ఉంటారు కదా చాలా మంది, హెయిర్ డ్రెస్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు నాకు చెప్తున్నారు, కావాలంటే చెప్పండి అక్క, మేము ఇంటికి వచ్చే మీకు చెయ్యాలంటే చేస్తాము, హోమ్ సర్వీస్ ఉంది మా దగ్గర అని చెప్పేసి కామెంట్స్ కూడా వస్తున్నాయి. నేను పెద్దగా పట్టించుకోవాలి స్టార్టింగ్ లో, కానీ ఈ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత బిజినెస్ పర్పస్ ఏమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. జస్ట్ 1-2 మెసేజెస్ అది కామెంట్స్ కి రిప్లై ఇచ్చేసి ఇంకా వదిలేస్తున్నా అనమాట. అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అన్నిసార్లు అడిగినా ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా నేను ఓకే అండి చేయించుకుంటాను అని చెప్పొచ్చు. కానీ నాకు అసలు మళ్ళీ గుండు చేయించుకునే ఉద్దేశం అయితే ఇంకా లేదండి ఇప్పట్లో. అలాంటప్పుడు ఇంకా నేను ఎట్లా ఇంకా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి చెప్పండి. ఓకే అండి హోమ్ సర్వీస్ అంటున్నారు కదా ఇంటికి రండి, అలా నేను చెప్పలేను కదా. ఇంకా అందుకని ఇప్పుడు ఇంకా మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను అనమాట. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇప్పుడప్పుడే అయితే చేయించుకోవాలి అని అనుకోవట్లేదు, ఒకవేళ కావాలి అంటే అప్పుడే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అని చెప్పేసి చెప్తున్నా అనమాట. ఇంకా ఎవరైనా అలాంటి కామెంట్స్ చేస్తే చెయ్యాలని అనుకుంటే ఇంకా ఆపేసేయండి అబ్బా. నాకైతే రీషేవ్ చేయించుకునే ఆలోచనలు అయితే లేవు ఇప్పట్లో. ఇంక ఇప్పుడప్పుడే గుండు చేయించుకునే ఆలోచనలు కూడా లేవన్నమాట. అందుకని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అలాంటి కామెంట్స్ అయితే ఇవ్వకండి, చేయకండి. నేను కూడా ఇంకా రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. నాకు తెలిసి బిజినెస్ పర్పస్ అనుకుంటున్నాను. మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఆ కామెంట్స్ అన్ని 1 by 1 వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన దాన్ని బట్టి, వాళ్ళు పెట్టిన కామెంట్స్ బట్టి నాకు అలా అర్థమైంది అనమాట. హోమ్ సర్వీస్ ఉంది అని అంటే అందులోనూ ఒకళ్ళు కాదు అంతమంది చేస్తున్నారు ఒక టీం లాగా అని నాకు అనిపించింది. ఇంకా మీ ఇష్టం, నేనైతే కామెంట్స్ కి రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. అట్లా ఇంకా కామెంట్స్ కూడా చేయకండి అబ్బా. మీ ఫ్యాన్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు, మీ ఫ్యాన్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ సబ్స్క్రైబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, రీషేవ్ చేయించుకోండి మీకే బాగుంటది, హెయిర్ ఒత్తిగా పెరిగింది, ఇవన్నీ కూడా పెడుతున్నారు. అవన్నీ ఇంకా పెట్టకండి అబ్బా. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చేయించుకోవాలి అని అనుకుంటే నేను కంపల్సరీ చేయించుకుంటాను. మీరు చెప్పారు కదా అని చెప్పేసి నేనైతే చేయించుకోలేను కదా. నాకైతే ఇప్పట్లో ఇంట్రెస్ట్ అయితే ఏం లేదబ్బా. ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకండి, ఇంకా అలాంటి కామెంట్స్ కూడా చేయకండి. ఈ రోజు ఎందుకనో మీతో సరదాగా మాట్లాడాలి అనిపించింది, అందుకని చెప్పేసి మాట్లాడదాము అని చేశాను అనమాట. కానీ ఇలా మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆన్ చేసి నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్పడం, మీరేం కామెంట్స్ చేశారో దానికి ఇప్పుడు రిప్లై ఇలా ఇవ్వడం, అలా కాకుండా నేనేం అడగాలనుకుంటున్నానో అవన్నీ కూడా అడగడం, ఇలా కాకుండా లైవ్ చేస్తే బాగుంటుంది. కానీ ఎందుకనో నాకు లైవ్ అంటే భయం అబ్బా. నేను లాస్ట్ టైం ఒక్కసారి ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఒక్కసారే చేశాను, అది కూడా నాకేమి అంటే ఆ టైంలో మనకి సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు అసలు లైవ్ అంటే ఇష్టం, ఇంట్రెస్ట్ ఏమి రాలేదు మరి ఆ టైంకి. అందుకనే నాకు పెద్దగా లైవ్ చేయాలి అని అనిపించదు. నాకు అసలు భయం కూడా, ఏమడుగుతారో ఏంటో, నాకు అసలు నేను ఫేస్ చేయలేను లైవ్ ని. అందుకని ఇలా వీడియో ఆన్ చేసుకొని ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, డైరెక్ట్ గా మాట్లాడాలి అనిపించి మాట్లాడాను. ఇంకా మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే చెప్పడం మర్చిపోయాను. నేను లాస్ట్ టైం ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేసినప్పుడు మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అంటే అడగండి, దానికి నేను ఆన్సర్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను కదా. అయితే ఈసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను మా ఆయనతో చెయ్యాలి అని అనుకుంటున్నాను. మీరు ఏమైనా కొన్ని క్వశ్చన్స్ నా గురించి కానీ మా ఆయన అడగాలి అనుకుంటే, మా ఆయన గురించి కానీ నా గురించి కానీ నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాను మా ఆయన అడగడానికి. మీరు కొన్ని క్వశ్చన్స్ అడగండి అబ్బా. మీరు నేను ఇద్దరం కలిసి మా ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ఆయన దగ్గర నుంచి ఆన్సర్స్ ఏమొస్తాయో చూద్దాం. కొన్ని ఆయన ఫన్నీగా చెప్పేస్తారు, కొన్ని మంచిగానే చెప్తారనమాట. చూద్దాం ఆయన దగ్గర నుంచి రియాక్షన్స్ ఎలా ఉంటాయో, ఆన్సర్స్ ఎలా ఉంటాయో తెలిసి చాలా ఫన్నీగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఆయన చెప్పే ఆన్సర్స్ కూడా అలానే ఉంటాయి కాబట్టి కొంచెం వీడియో కొంచెం ఫన్ వేలో వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఎవరైనా అడగాలనుకుంటే కామెంట్స్ లో అడగండి. టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. పిల్లలు 12:30కి అలా వస్తారండి. హాఫ్ డే స్కూల్స్ అయ్యేసరికి తలకాయ తింటున్నారనమాట. 12:30కి లేదంటే 12:40కి అలా వస్తారు. లంచ్ తినేసి మళ్ళీ ట్యూషన్ కి పంపించేస్తా. మళ్ళీ 3కి అలా వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంట్లోనే అనమాట. నా తలకాయ తింటున్నారు, అసలు మామూలుగా ఉండట్లేదు ఇంట్లో. వీళ్ళు ఇంట్లో ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇల్లే ఒక ప్లే గ్రౌండ్ లాగా చేసేసారనమాట. ఏమైనా నేర్పిద్దాము అని చెప్పేసి మొన్న ఒక షార్ట్ వీడియోలో షేర్ చేస్తే నాకు చెప్పారు చాలా మంది, మైండ్ కి సంబంధించిన గేమ్స్ ఏమన్నా నేర్పించండి, మెడిటేషన్ నేర్పించండి, తర్వాత ఏంటవి చైత్రకేమో భరతనాట్యం డాన్స్ అవి నేర్పించండి అని చెప్పి చెప్తున్నారు. నేనైతే పిల్లలిద్దరికి ఈ సమ్మర్ మొత్తం అంటే వాళ్ళకు కూడా కొంచెం ఖాళీగా ఉన్నాము అని లేకుండా ఉంటది, కొంచెం యాక్టివ్ గా ఉంటారని డాన్స్ క్లాసెస్ కి పంపిద్దాము అని అనుకుంటున్నాను. మరి
ఆల్రెడీ నేను మాట్లాడేశాను సార్తో, ఆయన కూడా ఓకే అన్నారు. ఇంకా దాంతో పాటు ఇంకేమైనా నేర్పించాలి అంటే మనీ కూడా మనం పెట్టాలి కదండి. అందుకని ప్రస్తుతానికి నాకు కానీ మా ఆయనకి కానీ ఇద్దరు మైండ్లో డాన్స్ ఒకటి నేర్పిద్దామని ఉంది. తర్వాత స్లోగా చూద్దాం మిగిలిన ఏమైనా నేర్పించాలి అని అంటే ప్యాకేజెస్ ఏమైనా ఉంటే మాట్లాడుకొని చూడాలి. అంటే మనకి డాన్స్ ఒకటే కాకుండా ఇండోర్ గేమ్స్ అవన్నీ, క్యారమ్స్ అవన్నీ కూడా మనకి ప్యాకేజ్ ఒకటి వస్తుంది. అలా ప్యాకేజెస్ ఏమైనా ఉంటే రేపు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నేను జస్ట్ ఊరికి స్టార్ట్ చేశారా, ఎలా నడుస్తుంది, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగాను. అంతేగాని క్లారిటీగా అయితే ఇంకా ఏమి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఏమీ అడగలేదనమాట. రేపు వెళ్ళినప్పుడు పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళి మాట్లాడతాను. ఏదైనా తగ్గిస్తారేమో అదంతా చూసుకొని జాయిన్ చేద్దాము. బడ్జెట్ చూసుకోవాలి కదండి, ఏది చెయ్యాలన్నా కూడా మనం మనీ చూసుకొని వెళ్ళాలి. కాబట్టి డాన్స్ వరకు అయితే మేము ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోగలం. ఇంకా ఎక్స్ట్రా అనేసరికి కొంచెం మాకు కూడా కొంచెం కష్టమే అనమాట. అందుకని చెప్పేసి మా బడ్జెట్ లో పిల్లలకి ఏది ఇంట్రెస్ట్, పిల్లలిద్దరికి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ చిబ్బీకి ఎక్కువ గేమ్స్ మీద, సైక్లింగ్ వీటి మీద ఎక్కువ ఉంటుంది. డాన్స్ కి ఎట్లయినా కొంచెం తక్కువే అనమాట. కాకపోతే కొత్త కదా, అందుకని నేను కూడా వెళ్తా, నేను కూడా నేర్చుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. కానీ వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. చైత్రకు మాత్రం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుంటానని చెప్పేసి అంటది. అందుకని చెప్పేసి ఇద్దరిని జాయిన్ చేస్తాను, ఒకరిని జాయిన్ చేసి ఒకరిని ఇంట్లో పెట్టి, అలా కాకుండా పిల్లలిద్దరిని అయితే తీసుకొని వెళ్ళి జాయిన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. అలా కాకుండా ఇంకా బడ్జెట్ లో ఏమైనా ఉంటే చెప్పండి అబ్బా, ఎక్కువ మనీ కాకుండా పిల్లలకి కొంచెం అంటే మాకు బడ్జెట్ లో అంటే పిల్లలు యాక్టివ్ గా ఉండాలంటే మాకు దగ్గరలో పార్క్ ఉంది, అన్ని ఇండోర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి. ఇండోర్ గేమ్స్ అయితే నేను ఆడుకోవద్దనే చెప్తాను, ఇండోర్ గేమ్స్ అయితే ఏమి వద్దనే చెప్తా. మామూలుగా బయట ఆడుకునే ఉన్నాయి అనమాట. ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, బోల్డ్ అని గేమ్స్ ఆడుకోవచ్చు. బాడీకి సంబంధించి యాక్టివిటీస్ అయితే మంచిగానే అవుతున్నాయి. కానీ కొంచెం మైండ్కి సంబంధించి ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి ఏమైనా ఉంటే బడ్జెట్లో ఉంటే చెప్పండి అబ్బా. ఎక్కువ మనీ కాకుండా కొంచెం పిల్లలకి యూజ్ అయ్యేలాగా ఏమైనా ఉంటే టిప్స్ చెప్పండి. నేను కూడా అదే చూస్తున్నాను అనమాట, ఫోన్లో కానీ ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ. వీళ్ళందరినీ కాదు, అసలు మిమ్మల్ని అడిగితే చెప్తారు కదా అని చెప్పేసి షార్ట్ వీడియో షేర్ చేశాను. కానీ షార్ట్ వీడియోకి మనకి ఈ మధ్య అంత రీచ్ రావట్లేదు. మెయిన్ వీడియోస్, పెద్ద వీడియోసే వెళ్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అనమాట. ఈ సమ్మర్ లో మనకి ఎక్కువ మనీ కాకుండా మన బడ్జెట్ లో పిల్లలకి ఏమైనా నేర్పించగలిగితే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండే ఏమైనా యాక్టివిటీస్ ఉంటే చెప్పండి అబ్బా. అది దానికోసమే ఈ రోజు నేను పర్టికులర్ గా మీతో మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా ఛాన్స్ ఉంటే మీరు కామెంట్స్ లో చెప్పండి. మీకు తెలుసు, నాకు ఏం తెలియకపోయినా మీరు చక్కగా చెప్తున్నారు కాబట్టి. ఇది కూడా చాలా మంది అమ్మలు ఉన్నారు మన ఛానల్లో, లేడీస్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు అనేది కొంచెం కామెంట్ చేయండి. నేను కూడా మాక్సిమం ట్రై చేస్తాను అవి నేర్పించడానికి. నేను కొన్ని అనుకుంటాను కదా, అన్ని చూసుకొని మనం చేద్దాము. అమ్మలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను పర్టికులర్ గా అమ్మల్నే అడుగుతున్నా. చెప్పండి అబ్బా, మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. మాక్సిమం నేను కూడా ఒక్కొక్కటి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటూ, మీరు నాకు తెలియని విషయాలు మీరు చెప్తున్నారు కదా, నేను అలా నేర్చుకుంటూ ఉన్నాను. స్పీకర్ పెట్టుకుంటే బాగుండేది అబ్బా, టింగ్ 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 అని సౌండ్లు వస్తున్నాయి బయట. చెప్పాను కదా మనకి రోడ్డు పక్కనే ఉంటది అని చెప్పేసి. అందుకని మాక్సిమం నేను కెమెరా ఎదురుగా మాట్లాడినండి. పొరపాటు నేను మాట్లాడినా కూడా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, నాయిస్ ఎక్కువ వస్తునేసరికి. కానీ ఈ రోజు చాలా ధైర్యం చేసి, ఎందుకన్నా కొంచెం కామ్ గా ఉంది కదా అని చెప్పేసి చాలా ధైర్యం చేసి వచ్చాను. కూర్చోగానే ఇంకా ట్రాఫిక్ సౌండ్ స్టార్ట్ అయింది, మొత్తం హారన్లు అంతా డింగ్ 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 పొయ్యి అని చెప్పేసి. ఇంకా అంతే, అవి అట్లానే వస్తూ ఉంటాయి. సరే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్, డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. ఇంకా వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ వరకు చూసారు అని అంటే వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కలుస్తా. బాయ్.